గీతం రెండో తేదీన కీరవాణి గారు చేశారు. అవును, కీరవాణి గారు వద్దని చాలా తెలంగాణ వదులందరూ చెప్తున్నారు. ఆంధ్రాకి సంబంధించిన ఆయన మ్యూజిక్ ఎలా కొడతారు తెలంగాణ గీతం కానీ చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. మీరేమంటారు? నాకు సంగీతం గురించి అస్సలు తెలియదు. తెలిస్తే నేను డైరెక్షన్తో పాటు సంగీతం కూడా కొడుతుండే. ఇప్పుడు దాని గురించి కొంచెం దాని నేను చాలా మంది బతుకుండాలి ప్రపంచంలో అని సంగీతం జోలికి పోలేదు. సంగీతం జోలికి కాదు, కీరవాణి గారు మ్యూజిక్ చేయకూడదు అని చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. నాకు తెలియదు, మీరే చెప్పారు ఫస్ట్ పర్సన్. చాలా మంది అనట్లే. అయ్యో ఏంది ఇట్లా, నాకు తెలియకపోవడం తప్ప. నాకు అంటే ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణి గారి గురించి కూడా జడ్జ్ చేయగలుగుతాం మనం అయితే. తెలంగాణలో కొంతమంది అంటే జడ్జ్ చేయడం కరెక్ట్ అంటారు పోనీ. నేను జడ్జి అక్కడ మరి ఇంకా డిస్కషన్ ఎందుకండి? ర్యాగింగ్ చేస్తారు. మరి ఇంకా డిస్కషన్ అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటంటే ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. అడుగుతున్నా. నేను తెలంగాణ అండి, నేను 10 ఏళ్ళు ఇండియన్. ఇక్కడ. ఐఎమ్ అన్ ఇండియన్. నేను భారతీయుడిని. ఇండియన్ 2కి ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్నాడు. ఏషియన్ సునీల్ గారికి ఫోన్ చేసి స్క్రీన్ నెంబర్ 1లో రెక్లైనర్లో A1 2 3 4 5 నాకు కావాలి అని ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఐఎమ్ అన్ ఇండియన్. యూరోపియన్ సినిమాలు కూడా చూస్తారు.